హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. ఈరోజు మనము చూడండి ఫ్రెండ్స్, మనము చేపల ఫ్రై అండి. రసం, ఈ రసంలో అయితే ఎటువంటి పొడులు అయితే ఏం వేయలేదండి. నేను చూసారు కదండి. ఇది వచ్చేసి నేను ఉప్పు, కారం, పసుపు వేసి అర్ధగంట ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ స్పెషల్ ఏంటంటే అండి, దీనికి చింతపండు గుజ్జు పక్కన తీసి కొంచెం పెట్టేసిన. దీని గురించి నేను మళ్ళీ చెప్తానండి. మనం ఫస్ట్ అయితే రసం తాలింపు పెట్టేసుకుందాం. ఎల్లుల్లి రబ్బలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, కొంచెం పసుపు, వట్టి మిరపకాయలు, జీలకర్ర వేస్తానండి. ఆవాలు, జీలకర్ర తెలిసిందే కదా. రండి, ఫస్ట్ మనము ఈ రసం ఏమంటే ఎక్కువ మసాలాలు గిసాలాలు బాలింతలు అట్లా వేసుకునేదానికి మాత్రమే 2-3 టమాటాలు పిసికేసి కొంచెం చింతపండు వేసేసి ఇలా పక్కన ఉడికిచ్చి పిసికేసి రసం తీసి పక్కన పెట్టినానండి. దాంట్లో మనం రసం పొడి అది ఏం వేయం. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొన్ని మెంతులు వేసుకుందామండి, చిటపటమనాలి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆనియన్స్ అండి, ఎల్లుల్లి రెబ్బలు. కారం ఎక్కువ తినకూడదు కానీ ఇలా చేసుకుంటే సరిపోతుంది. కొంచెము ఇంగ వేద్దామండి, ఎక్కువ వద్దు, కొంచెం వేసేసినాము. ఇంగ ఎప్పుడైనా తాలింపులోనే వేసుకోవాలండి, డైరెక్ట్ అయితే వేయకూడదు. ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకున్నామండి, కొంచెం కారం, పచ్చిమిర్చి అట్నే వేసాం కదా, ఎండుమిర్చి అట్నే వేసాం కాబట్టి కలర్ కోసం అంతేనండి. ఇది మనకి కొంచెము ఒక 2-3 పొంగులు వచ్చిందంటే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఏ రసం పొడి వేయకూడదండి, ఇలా తేర్చుకొని వేసుకోవాలి. దీంట్లో టమాటాలు కానీ చింతపండు ఇలాంటివి ఉన్నా కూడా పడేసేయాలండి. ఈ రసానికి బాల్యంత్రాలు అట్లా వేసుకునే వాళ్ళకి మాత్రం. ఇది మనం కొంచెము ఒక 2 పొంగులు వచ్చినాయి అంటే కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. కళ్ళుప్పు వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడే మరుగు పట్టేదానికి వచ్చింది రసం అయితే. ఇంకా మనము రసం రెడీ చేసేసుకున్నాము. దీంట్లో కొంచెం కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకొని ఇప్పుడు మన సీక్రెట్ ఫిష్ చేపల ఫ్రైకి అయితే రెడీ చేసేద్దామండి. ఇలా పక్కన రసం మరిగిపోతుంది కదా, ఈ సైడ్ కూడా మనము అన్నం పెట్టేసుకున్నాము. అన్నం కూడా అయిపోయి వచ్చింది. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టు నాకు చాలా వరకు యూజ్ అవుతుందండి. ఇలాగా రసం మరిగిపోతుంది కదా. రండి, ఇప్పుడు మన చేపల సీక్రెట్ చెప్తాం మీకు. నేను చేసే పద్ధతులు అయితే చెప్తున్నాం. ఇప్పుడు మనం నిమ్మరసం వేసుకుంటాం కదండి, అలా నిమ్మరసం కాకుండా ఇలాగా ఉప్పు, కారము, పసుపు వేసానండి. ఓన్లీ ఇలాగా ఒక అర్ధగంట సేపు అయితే నేను పక్కన పెట్టేసిన. వాటర్ లేకుండా చూసుకోవాలి, పొడి పొడిగా. నేను ఇలా పెద్ద చేపలు 3 తీసేసుకున్నా. ఇలా పీసెస్ కూడా ఒక చేపలా కట్ చేసి తీసుకున్నాం. 3 చేపలు ఇలానే తీసేసుకున్నాం. మీకు నచ్చిన స్టైల్లో మీరు కట్ చేసుకోండి. దీనికి సీక్రెట్ ఏంటంటే, ఈ కేజీ చేపలు అనుకోండి, కొంచెం ఇంత ఒక 200 గ్రాముల చింతపండు అట్ట కొంచెం పిసికేసుకొని చిక్కగా ఇలా తీసుకోండి. నిమ్మకాయ ప్లేస్లో చింతపండు తీసుకొని ఇలా కూడా ట్రై చేయండి ఒక్కసారి, చాలా బాగుంటుందండి ఇది. ఇలా చూడండి, ఇక్కడ వచ్చేసి కొంచెం కొత్తిమీర తీసుకున్నా. ఇది వచ్చేసండి మనం బిర్యానీ చేస్తాం కదండి, మసాలా, చికెన్ బిర్యానీ కానీ మటన్ మిక్స్ బిర్యానీ వస్తుంది కదా, ఆ మసాలా తీసుకోండి. పీస్ మసాలా కాకుండా ఈ మసాలాతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది బిర్యానీ మసాలా. ఇది వచ్చేసండి మనం గోధుమ పిండి, మన ఇంట్లో చపాతీ చేసుకుంటాం కదా, 2 స్పూన్లు. ఇది వచ్చేసి ధనియాల పొడి అండి, కొంచెం తీసుకున్నా. ఇది వచ్చేసి గార్లిక్ పౌడర్ అంటే తెలుసు కదండి, ఎల్లుల్లి రెబ్బల పొడి అండి, తెల్లగడ్డల పొడి మనకు రెడీమేడ్లో దొరుకుతుంది కదా సూపర్ మార్కెట్లో, అదండి. కొంచెం కారము, ఫుడ్ కలర్ మీకు నచ్చితే తీసుకోండి, లేకుంటే లేదు. ఇంకొక ఈ ప్లేస్లో కొంచెము టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుంటే చేప అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇలాగా ఈ సీక్రెట్గానే చేస్తారు ఇలా బయట చేసేవాళ్ళు. ఇలాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ చింతపండు పులుసు ఉంది కదా, ఇలా ఈ చేపల పైన అయితే మనం ఇలా వేసేసుకుందాం.
నిమ్మకాయ పేస్ట్లో మనం చింతపండు పులుసు చేసుకున్నాం కదండి, ఇది మొత్తం కలిపేసుకొని ఇది వేసేసుకొని ఇంకా కార్న్‌ఫ్లవర్ కూడా ఏం అవసరం లేదండి. ఆయిల్ వేయించుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అనేది. ఇంకా మనం రసం కట్టేసి చేపలకైతే ఆయిల్ పెడదాం ఉండండి. ఇలా ఈ చింతపండు గుజ్జుతో లోపల వరకు ఇలాగా శుభ్రంగా, నేను ఆల్రెడీ సాల్ట్ వేసానండి, ఇంకొంచెం చూసుకొని వేద్దాం. ఇలా మొత్తం మనం కలిపేసుకోవాలి. కొంచెంసేపు ఈ చింతపండు ఫస్ట్ చేపల్లో వాటర్ లేకుండా చూసుకోవాలి మనం ఉప్పు కారం కలుపుకున్నప్పుడు. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్న అన్నీ కూడా, నేను సాల్ట్ పెట్టలేదండి, కొంచెం సాల్ట్ కూడా తెచ్చేద్దాము. చూసుకొని వేసుకోండి. ఇలా సాల్ట్ వేసేసుకొని ఇంకా మొత్తం మనం మిక్స్ చేసేద్దాం. ఇలా మీకు కావాలంటే కార్న్‌ఫ్లవర్లో డిప్ చేసుకోండి, ఏ పిండిలో వేసుకున్నా ఇబ్బంది లేదు, రైస్ పౌడర్ కానీ. ఇంక ఏం వేయను, ఇలాగే కొంచెం వేసేసి మొత్తం కలిపేసి ఇప్పుడు దీన్ని ఇలాగా 1 నిమిషం రెస్ట్ ఇచ్చేసి ఆయిల్ పెట్టేసుకుందామండి. చూసారు కదండి, మనకి రసం అయితే రెడీ అయిపోయింది. ఇలా మూత పెట్టేసి స్టవ్ కట్టేసుకుందాము. ఈ పక్కన అయితే ఆయిల్ పెట్టేసామండి. ఫిష్కి హీట్ ఎక్కాలి బాగా. రండి, మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, ఇంకా ఫిష్ వేసేద్దాం. ఒక 2 చిన్నవి 2 పెద్దవి వేసుకుందాము. చూడండి, మనకి ఇంకా ఫిష్ అయితే రెడీ అయిపోయిందండి, తీసేద్దాము. చూసారు కదా, మనకి కడాయి కూడా అంటుకోకుండా ఎంత బాగా మనం చింతపండు వేసి చేసినామో. రండి ఇంకా తీసేద్దాము, మనకు రెడీ అయిపోయింది. స్టవ్ అయితే కట్టేద్దాము. చూడండి, మన లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. రైస్ చూసారు కదా, చింతపండు రసము, ఇంకా ఒక పప్పాయి ఉంటాయండి కట్ చేసి పెట్టేసుకున్న ఫ్రూట్స్. చూడండి, చేపలు అయితే మనకి ఎంత బాగా కలర్ఫుల్గా ఫ్రై అయిపోయినాయో కదండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఫిష్ అనేది ఎలా ఉందో. ఎంత బాగా వచ్చేసినాయో చూసారు కదా. మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ అండి.